ఈరోజు అయితే మేము ముందుకు ఒక కొత్త ప్రోడక్ట్తో వచ్చా. ఇదేంటంటే మినీ స్టిచ్చింగ్ మిషన్. అంకిరా వారి సేల్స్ నుంచి తీసుకున్నాం. అయితే మనం ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నామంటే అంకిరా వారి ప్రోడక్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని గురించి మాట్లాడుకుంటున్నాం. దీన్ని మినీ స్టిచ్చింగ్ మిషన్ అంటారు. సో మినీ స్టిచ్చింగ్ మిషన్ ఎలా యూజ్ అవుతుంది, మనకు పర్ఫెక్ట్గా పని చేస్తుందా లేదా చెక్ చేద్దాం ఈరోజు. దాని గురించి తెలుసుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఓపెన్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. అయితే దీని గురించి తెలుసుకుందామని ఎందుకన్నా అంటే ఫ్రెండ్స్, చాలామంది ప్రోడక్ట్ తీసుకోగానే పాడైపోతుంది అని చెప్తున్నారు. అందుకే చెప్పాను. కానీ నేను ఈ ప్రోడక్ట్ అనేది 2 months నుంచి యూజ్ చేస్తున్నా, కానీ ఎలాంటి రిపేర్ లేదు, చాలా బాగా వర్క్ చేస్తుంది. అందుకే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు నేను ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇంకా స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో దీనికి ఏమేమి వచ్చాయని ఫస్ట్ చూడాలి మనం, ఓకే. అయితే మనకు మినీ స్టిచ్చింగ్ మిషన్తో పాటు ఒక కిట్ ఇచ్చారు ఫ్రెండ్స్. దాంట్లో ఏమేమి ఉన్నాయంటే ఆల్ ఐటమ్స్, మనం స్టిచ్చింగ్ చేయడానికి ఏమేమి అవసరం అనేసి అన్ని ఐటమ్స్ ఇచ్చారు. సో దీని గురించి, కిట్ గురించి అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ ప్లగ్ వచ్చేసి ఏంటంటే మనకు కరెంట్ అయినప్పుడు కాలుతో తొక్కుతూ స్టిచ్ చేసుకోవచ్చు. దీన్ని అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకోటి ఈ ప్లగ్ వచ్చేసి ఏంటంటే దీనికి కంపల్సరీ కరెంట్ అవసరం. సో మనం కరెంట్ పెట్టి స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది మొత్తం కిట్ ఫ్రెండ్స్, ఓకేనా. దీంట్లో హుక్స్ ప్లస్ ఇంకా మనకి మిషన్కి 2 బాబిన్స్ ఇచ్చాడు ఆల్రెడీ. అది కాకుండా ఇంకా 4 బాబిన్స్, ఇంకా థ్రెడ్స్, పిన్నీస్ ఇవి, ఓకేనా, శారీ పిన్స్, ఇంకా బటన్స్. సో ఇవి జీన్స్ బటన్స్ ఫ్రెండ్స్. మనకు సూదిలు కూడా ఇచ్చింది ఫ్రెండ్స్, ఓకేనా. కనిపిస్తున్నాయా? ఓకే, ఇగో సూదిలు కూడా ఇచ్చాడు. ఇంకా అంతే, మనకు వ్యారంటీ కూడా ఉంది, ఓకేనా. 1 year వ్యారంటీ. సో మిషన్కి వచ్చిన సూది కాకుండానే ఇంకొకటి ఎక్స్ట్రా సూది కూడా ఇచ్చారు మనకి. అయితే సారీ ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయాను. దీని కాస్ట్ వచ్చేసి 1269 రూపీస్. ఇదిగో ఎక్స్ట్రా సూది ఇది. అయితే నా చేతిలో ఉంది ఇదేందని అనుకుంటున్నారా? ఇదేంటంటే ఎవరికైనా సైడ్ ప్రాబ్లం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు సింపుల్గా సూదిలో దారం ఎక్కించుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకనే కాదు, మనకు కూడా ఎప్పుడైనా సూదిలో దారం ఎక్కనప్పుడు మనకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఇదిగో బాబిన్స్ 4. సో వీటికి ఆల్రెడీ థ్రెడ్ కూడా ఉంది, వాళ్ళే ఇచ్చారు. సో ఇప్పుడు మిషన్కి వద్దాం ఫ్రెండ్స్. ఇగో మిషన్ చూడండి ఒకసారి, ఓకేనా. ఇదేంటంటే సూది ఫ్రెండ్స్, నేను చెప్పాలా మీకు ఆల్రెడీ తెలుసు, బట్ కాకపోతే ఒకసారి చెప్తున్నాను. చూసిరా, ఇగో ఊరికే బటనే ప్రెస్ చేసిన ఫ్రెండ్స్, ఎట్లా మూవ్ అవుతుంది చూడండి, ఓకేనా. అంటే నార్మల్గా మనం సెల్స్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇది బాబిన్, ఓకే, బాబిన్ పెట్టుకుంటారు దీంట్లో. ఇంకా సో ఇప్పుడు మీకు థ్రెడ్ ఎక్కించి నేను చూపిస్తాను. ఇక్కడ మనం దారం ఎక్కించుకోవచ్చు, ఓకేనా. ఒకవేళ బాబిన్కి దారం అయిపోతే ఎలా చుట్టుకోవాలి అనే దానికి దీంతో ఎక్కించుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ అది ఎలా ఎక్కియాలనేది కూడా నేను చూపిస్తాను. థ్రెడ్ ఎలా దానికి ఏమంటారు బాబిన్కి వేసుకోవాలనేసి. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. మిడిల్ ఏమో ఆన్ బటను, ఓకేనా. కిందిది ఓకే, ఎక్కువ తక్కువ చేసుకోవడానికి. సో ఇది వచ్చేసి లైట్. సో ఇక్కడ లైట్ వస్తుంది చూసిరా, ఇది మిషన్ దగ్గర లైట్ వస్తుంది. అంటే మనకు దారం ఎక్కించినప్పుడు కనిపించకపోయినా అట్లా యూజ్ అవుతుంది అనమాట, ఓకేనా. ఇంకా ఇది బాబిన్ తీయొచ్చు, మళ్ళీ పెట్టొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. నేను ఆల్రెడీ ఇంతకుముందు ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నా కదా. పింక్, దీన్ని ఇలా మనం అక్కడ లెఫ్ట్ సైడ్ తింపేసుకుంటే వచ్చేస్తుంది. సో ఇలా తీసేసుకొని మనం బాబిన్
దారం ఎక్కించుకోవాలనుకుంటే ఇలా తీసేయాలి. సో తీసిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, ఆ బాబిన్ కాదు, మీకు ఇంకో బాబిన్ చూపిస్తాను, ఒక్క నిమిషం. అయితే మనకు ఆల్రెడీ 4 బాబిన్స్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్, దాంట్లో నుంచి ఒక బాబిన్ తీసుకొని దానికైతే ఫిక్స్ చేసుకోవాలి మనం ఫస్ట్. సో దీన్ని ఫిక్స్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు దారం కావాలి కదా. ఓకే, దారం తీసుకుందాం. ఫస్ట్ దారం తీసుకొని దానికి ఒక 3-4 లైన్స్ అంటూ ఇట్లా రోల్ చేద్దాం. రోల్ చేస్తే మనకి ఈజీగా దారం అనేది ఎక్కుతుంది. అది ఎక్కమనగా ఎక్కదు కదా ఫ్రెండ్స్, ఇది చూడండి, కనిపిస్తుంది అనుకుంటా. ఓకే, అంటే ఇంతకుముందేమో నార్మల్గా సెల్స్తో ఎక్కించాము, సో కరెంట్ అవసరం లేకుండా. ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ కరెంట్ అవసరం, కరెంట్తో ఎక్కిస్తున్నాం. సో ఓకే, ప్లగ్ ఆన్ చేసా. కింద పడిపోయింది. ఓకేనా, సో ఇలా ఇగో దారం అయితే ఎక్కించేసా. అంటే ఇంకా కొంచెం ఎక్కించా మీకు చూపిద్దామని. ఓకేనా, నాకు ఆల్రెడీ దారం ఎక్కించినవి ఉన్నాయి చాలానే బాబిన్స్. అయితే ఒకసారి ఇక్కడ మిషన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బాబిన్ ఉంది కదా, దీన్ని తీయొచ్చు పెట్టవచ్చు అనమాట. నేను చాలాసార్లు తీస్తాను, పెడతాను దాన్ని. సో మనకి ఇప్పుడు మిషన్ స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి కంపల్సరీ దీన్ని పెట్టాలి. సో పెట్టి స్టిచ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇగో ఇట్లా పెట్టేసిన ఆల్రెడీ. సో ఇక్కడ మనం సూదిలో దారం ఎలా ఎక్కాలో చూపిస్తాను. ఓకే, మీకు ఇది ఎలా పెట్టాలో చెప్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ స్ప్రింగ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఇంకా స్ప్రింగ్ అనేది ఫస్ట్ పెట్టేసేయాలి, తర్వాత బాబిన్ పెట్టాలి. నెక్స్ట్ పెట్టి దీన్ని ప్రెస్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇగో లోపలికి ఇట్లా ప్రెస్ చేసినామంటే అయిపోయాయి, ఇంకా అంతే, సెట్ అయిపోయింది. ఓకేనా, సో దారం ఎలా ఎక్కాలంటే ఒకసారి చూడండి. అయితే ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంది ఫ్రెండ్స్, ఫస్ట్ దాంట్లో ఎక్కియాలి. కనిపిస్తుందా ఫ్రెండ్స్, చిన్నగా ఉంది, మీకు దగ్గరికి చూపిస్తాను. ఇగో ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి దీంట్లోకి, తర్వాత వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా దాంట్లోకి, పైనుంచి కిందికి. సెకండ్ వచ్చేసి, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న హోల్ కనిపిస్తుంది దాంట్లోకి. ఇవి థ్రెడ్ ఎక్కడం అయితే చాలా ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాంట్లో అది అయిపోయాక ఇక్కడ చిన్న హోల్ కనిపిస్తుంది. ఫిఫ్త్ వచ్చేసి దీంట్లోకి. అందులో అయిపోయిందా, ఇంకా చూడండి. సిక్స్త్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా దీనిలోకి. నెక్స్ట్ సెవెంత్ ప్లేస్ వచ్చేసి సూదిలో ఎక్కించడం. సూదిలో ఎక్కించామంటే ఇంకా మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. విజయవంతంగా దారం ఎక్కడం మాత్రం అయిపోయింది సూదిలో. ఇప్పుడు బాబీ నుంచి దారం తీస్తారు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, కింది నుంచి దారం పైకి తీసుకోవాలి. సో చూసిరా, బాబీలు కూర్చోలేదు కాబట్టి స్టార్ట్ అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, థ్రెడ్ బయటకు తీస్తున్నాను. ఇదిగో బయటకు వచ్చింది. ఓకేనా, సో దీన్ని ఇలా వెనక్కి అనేసుకున్నాను. మీకు ఇప్పుడు స్టిచ్ చేసి కూడా చూపిస్తా. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. చూసారా ఫ్రెండ్స్, ఇట్లా ఆగిపోగానే మీరు అనుకుంటారు ఏదో అయ్యింది, కానీ ఇక్కడ ఏమైందంటే బాబిన్లో దారం ఇరుక్కుంది. సో దాన్ని కొంచెం చూసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే పెద్ద పెద్ద మిషన్లోనే స్ట్రక్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలాంటిది చిన్న మిషన్, దీంట్లో ఇరుక్కుంటే ఏముంది చెప్పండి, దాన్ని లాగేస్తే అయిపోతుంది బయటకి.
ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఇగో కుట్టు కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చింది. అయితే ఇక్కడ మనం పెద్ద మిషన్తో వేసామా చిన్న మిషన్తో వేసామా అనే తేడా లేకుండా రాలేదు, చాలా బాగా వచ్చింది కుట్టు కూడా. చూసారా, పర్ఫెక్ట్ వచ్చింది అసలు కుట్టు కూడా. చాలా బాగుంటుంది ప్రోడక్ట్, తీసుకోండి మీరు కూడా, ఓకేనా. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సరే కొంచెం వేద్దాంలే అనేసి వేసాను. సో ఇక్కడ బాబీని ఒకవేళ సరిగ్గా కూర్చోకపోతే సరిగ్గా చూసుకోండి ఫ్రెండ్స్, ఓకే. ఇంకా ఆన్ ఆఫ్ బటన్స్ అంత క్లారిటీ అనుకుంటున్నా. సో ఈ అంకిరా వారి మినీ స్టిచ్చింగ్ మిషన్ అయితే చాలా బాగా యూజ్ అయింది, నాకైతే యూజ్ అవుతుంది కూడా, ఇప్పటికీ నేను యూజ్ చేస్తున్నా. చాలా అంటే చాలా బాగుంది ప్రోడక్ట్, మీరు కూడా వాడండి, వాడి చెప్పండి ఒకసారి. సో ఒకవేళ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, ఓకేనా. ఎవరో చెప్పారు చేశారు అని కాదు, ఒకసారి నమ్మండి, నమ్మి మీరు కూడా యూజ్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. చాలా డ్రెస్సెస్ కూడా వేసాను ఇప్పటివరకు, ఓకేనా, అందుకే చెప్తున్నా. చాలామంది చెప్తున్నారు ప్రోడక్ట్ పని చేయట్లేదని, కానీ చాలా బాగా పనిచేస్తుంది. సారీ ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయాను. సో సెల్స్ ఎక్కడ ఉంటాయి అనేసి చెప్పలేదు కదా మీకు, ఇక్కడ కింద ఉంది కదా ఫ్రెండ్స్, ఇదిగో నేను ఆల్రెడీ 4 సేల్స్ తీసుకొచ్చేసాను. అంటే దానికి రావు, మనకు మిషన్తో పాటు రావు, మనమే కొనుక్కొని వేసుకోవాలి, ఓకేనా. 4 సేల్స్. సో దీంతో మనకు ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది అనమాట. నేను ఇంతకుముందే చూపించాను మీకు, ఆన్ బటన్ ప్రెస్ చేస్తే చూసారా, అట్లా అనమాట. సేల్స్తో కూడా మూవ్ అవుతుంది అనమాట.